కృష్ణ నేను నిల్లమల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సమాజ్వాదీ పార్టీ నుంచి నేను ఇచ్చిన ఈరోజు సమాజ్వాదీ పార్టీ అంటే సమాజానికి కృషి చేస్తామని మా పార్టీ సిద్ధాంతాలు, అలాగే మన డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతాలు కూడా ఫాలో అవుతూ వాటిని కూడా మా పార్టీ సహకరిస్తూ వాటిని ఫాలోఅప్ చేస్తూ మేము ముందుకెళ్తున్నాం. అలాగే ఇప్పుడు ఏంటంటే నేను నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నేను ఇచ్చిన హామీలు ఒక 4 హామీలు ఉన్నాయి. నెక్స్ట్ 6 హామీలు నేను 6 హామీలు నేను కృషి చేస్తానని మరీ మాట్లాడుతున్నాను. ఫస్ట్ హామీ ఏంటంటే నెల్లిమర్ల నియోజకవర్గంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి శుభకార్యములకు ఫొటోస్ ఫ్రీగా తీస్తాను. 60-70 వేల రూపాయలు ఈ రోజుల్లో తక్కువ అవ్వట్లేదు. వాళ్ళకి నేను గెలిచిన వెంటనే ఆ ఫొటోస్ తీస్తాను. అలాగే 3000 మంది లేడీస్ పనిచేయడానికి నెల్లిమర్ల నియోజకవర్గంలో పనిచేయడానికి కంపెనీ తీసుకొస్తాను. అలాగే ఫోటోగ్రాఫర్లకి చాలా కష్టపడి ఎందుకంటే ఫోటోగ్రఫీగా నేను తిరుగుతున్నాను కాబట్టి ఫోటోగ్రాఫర్ల కష్టాలు తెలుసు. వాళ్ళు బళ్ళ మీద వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్ గట్రా జరిగితే వాళ్ళకి 10 లక్షల రూపాయలు బీమా ఒకటి నెల్లిమర్ల నియోజకవర్గ ఫోటోగ్రాఫర్స్కి పెడుతున్నాను. అలాగే భూమి లేని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండి భూమి లేని వారికి 5 సెంట్లు భూమి ఇస్తానని మాటిస్తాను గెలిచిన వెంటనే. అలాగే మన నియోజకవర్గంలో రామతీర్థాల ప్రాజెక్టు అసంపూర్తిగా ఉంది, అది పూర్తి చేయడానికి నేను కృషి చేస్తాను. అలాగే డెంకాడ నుంచి బంటుబిల్లికి వెళ్ళే రోడ్డు అసంతృప్తిగా ఉంది, తారు రోడ్డు లేదు. ఆ తారు రోడ్డు కూడా వేయిస్తానని కృషి చేస్తానని దానికోసం కృషి చేస్తానని మాట్లాడుతున్నాం. అలాగే పోతేపాలెం నుంచి డెంకాడ నుంచి పోతేపాలెం వెళ్ళే గ్రామానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చాలా ఎన్నో రోజుల నుంచి. పోతేపాలెం గ్రామానికి కూడా తారు రోడ్డుకి కృషి చేస్తానని సమాజ్వాదీ పార్టీ నుంచి వచ్చాను. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానక మరి మీ ఓటు మా సైకిల్ పంపు గుర్తుపై ఓటేసి మరీ కోరుకుంటున్నాను. అలాగేనా? కంపల్సరిగా చేయాలి ఓటు. ఎమ్మెల్యేగా సమాజ్వాదీ పార్టీ నుంచి వేస్తున్నాను. మన పంపు గుర్తొచ్చింది, సైకిల్ పంపు. మీ అమూల్యమైన ఓటు మొత్తం ఈ సైకిల్ పంపు వేసి గెలిచేస్తారని మరీ కోరుకుంటున్నాను. మోదీ గారు సమాజ్వాదీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఈ సైకిల్ పంప్ వచ్చింది మనకి రాగా మన నియోజకవర్గంలో సామాన్యుడికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అది మన డెంకాడికి రావాలంటే గర్వకారం కాబట్టి మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపిస్తారని మరీ కోరుకుంటున్నాం. చేస్తారు కదండి? కంపల్సరీగా. అందులో మన ఊళ్ళోనే మనకి ఒక ఎమ్మెల్యే తయారవుతుంది, అంతకన్నా ఇంకేం కావాలి? ఎక్కడికో వెళ్ళాలి అంతే కదా. అంతే కదండి. నేను మొన్న పంపు కార్లో చూసి ఇదేంటి కార్లో పంపు ఎందుకంటే కృష్ణాని పిల్లగా నేను ఉంటాను ఎమ్మెల్యేగానే. ఎలాగైనా మన శాసనసభలో పంపించాలని మీరు గట్టిగా కృషి చేస్తారని నా కోసం కోరుకుంటాను. ఓకేనా? నీరసంగా చూడకుండా నీరసంగా చూసిన సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నాదేని నాదేని అడ్డేనా కంపల్సరీగా మన యూత్ అందరినీ మనకి, ఎందుకంటే మన డెంకాడ గ్రామానికి ఒక ఎమ్మెల్యే వచ్చిందంటే గర్వం మనకి. అది అందుకోసమే మీరందరూ మరి కుర్రోళ్ళందరూ సపోర్ట్ చేయరు మరి. ఏంటమ్మా? ఓకే, థ్యాంక్ యూ. మనకు పేరు కదా, అంతే కదా. మొత్తం డెంకాడికే పేరు. ఓకే.